మీరు ఇది ఎందుకు తీసుకోరు అని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు, నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఈ వాక్ ఆయన ఇచ్చిందేగా, ఈ తృప్తి ఆయన ఇచ్చిందేగా, కోట్లుంటే ఉప్పుటన్నం కాకపోతే బంగారం తింటావా, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. ఏం చేస్తావా డబ్బంతా? ఈశ్వరుడిచ్చిన వాక్కుని 10 రూపాయలకు అమ్ముకుంటావా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమెరపోతనార్యుడొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నాడు మహానుభావుడు పోతన గారు. కాబట్టి నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మిమ్మల్ని ఇమ్మని అడుగుతానండి, నాకు ఆయన అన్ని ఇచ్చాడు కదా అంటాడు. అది తృప్తి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా. ఆ పరబ్రహ్మము యొక్క పాదములను స్మరించి లోపల ఆనంద తన్మయత్వంలో ఉండేటటువంటి పరమ భాగవతోత్తముడికి లౌకికమైనటువంటి వస్తువుల వలన వచ్చేటటువంటి సంతోషం ఈ పాటిది కనుక. కాబట్టి నాన్నగారు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతర విషయంబుటేర నేర్చు వినుత గుణశీల మాటలు 1000 నేల. 1000 మాటలు ఎందుకు నాన్నగారు? నాకు ఇవి సొక్కవు, నాకు వద్దు నాన్నగారు. నాకు ఆ పరమాత్మని కీర్తించడంలోనే ఆనందం ఉంది.